మీకు తెలీదు, వేరే వాళ్ళు చెప్తే వినరు. అన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు, కానీ బేసిక్ లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంటారు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? మీ దగ్గర 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఉంది, ఇక ప్రాపర్టీ నాదే అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారా? సారీ బాస్, ఆ అగ్రిమెంట్ ని నోటరీ అంటారు. అంటే రిజిస్టర్ లాయర్ సైన్ లేకపోతే కోర్టు దృష్టిలో ఆ పేపర్ కి ఎటువంటి వాల్యూ లేదు. రేపు ఎప్పుడైనా గొడవ అయితే ఆ సంతకం నాది కాదు, నేనెప్పుడు పెట్టానని చెప్పి సెల్లర్ ఈజీగా మాట మార్చేయచ్చు. అప్పుడు మీరు ఫోరెన్సిక్ ల్యాబ్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. అందుకే అగ్రిమెంట్ ని ఎప్పుడైనా నోటరైజ్ చేయించండి. రిజిస్టర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేయించుకుంటే ఇంకా బెటర్. ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు, చెప్తేనేమో వినరు. 20, 30, 40 లక్షలు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటే వేరేలా అవుతుందని ఆ అమౌంట్ కట్టడం ఇష్టం లేక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ట్రాప్ లో పడతారు. అంతే అయిపోయాక తిరిగి మళ్ళీ లాయర్ దగ్గరికి వస్తారు. నేను లీగల్ ఒపీనియన్ నా దగ్గర తీసుకోవడం చెప్పడం లేదు, కానీ ప్రాపర్టీ కొంటే ఇంకా ఎక్కడైనా కూడా తప్పకుండా లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. మన గజం.in పేజ్ ఫాలో కొట్టి కామెంట్ సెక్షన్ లో లీగల్ అని మెన్షన్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.